ముక్తిక ఉపనిషత్. ఒకసారి హనుమంతుడు అడుగుతాడు అనమాట రాముడిని. అంతా అయిపోయింది, రాముడు సింహాసనం మీద ఉన్నాడు, అందరికీ రాముడు గిఫ్ట్స్ ప్రెజెంట్స్ ఇచ్చేశారు. హనుమంతుడు అడుగుతాడు, మరి నా పని ఏంటి, నాకు మోక్షం ఎట్లా అంటే అప్పుడు ఆ సంభాషణని ముక్తిక ఉపనిషత్ అంటారు. అందులో చాలా ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు చెప్పండి. కానీ ఒక మెయిన్ కాన్సెప్ట్ మనకు తెలుసుకోవాలి. ఏంటంటే రాముడు అంటాడు 3 వాసనాలు అంటే పూర్వజన్మ నుంచి వచ్చిన కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. సహజంగా మనం అందులో ఇండల్జ్ చేస్తాం. అవును సార్. ఈ 3 పోవాలరా నాయన. ఏమిటది? లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన. లోకవాసన అంటే జనాలు నన్ను పొగడాలి, నేను గొప్పని, ఇది పోవాలి. ఎవరో పొగడతలేదురా, భగవంతుడు చూస్తున్నాడు. మనం మంచి చేస్తున్నాం, చెడు చేస్తున్నాం అన్ని చూస్తున్నాడు. నీ ఎవరో పొగిడితే ఇవాళ పొగిడినోడు రేపు తిడతాడు కూడా. అందుకని జనాల మీద డిపెండ్ కావాలి. లోకవాసన పోవాలి. నాకు పేరు రావాలి, ప్రతిష్ట రావాలి, నేను అవసరం లేదు. నీకోసం నువ్వు బతకాలి, లోకం కోసం కాదు. సేవ చేయి, ఆ పరపతి ఆయన ఇస్తాడు. లోకవాసన. శాస్త్రవాసన అంటే నేను ఎన్నో పుస్తకాలు చదివినా, నేను PhDలు 4 చేసినా అయితే ఏంటి, సరే చేస్తే మన జ్ఞానం ఉంటే నలుగురికి ఇవ్వగలగాలి. అంతేగాని నేను ఇంత చదివినా అని అది వద్దన్నాడు. ఈ గర్వం వద్దు, శాస్త్రవాసన వద్దు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ 10th క్లాసే చదివిండు. ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్ అంటారు ఆయన ఎట్లా డిస్క్రైబ్ చేస్తారంటే ద మ్యాన్ హూ రెడ్ ద మైండ్ ఆఫ్ గాడ్. భగవంతుడి మనస్సుని చదవగలిగిన వాడు అంత కీర్తించారు ఆయన. ఆయన గురించి నేను మన ప్రవచనంలో చెప్తాను ఈసారి. మహానుభావుడు నిజంగా. సో ఆయన క్వాలిఫికేషన్ ఏంటి? 10th క్లాస్ అంతే. PhDలు పెట్టుకుని ఏం లాభం రా. జ్ఞానం ఇంపార్టెంట్. వాసన, శాస్త్రవాసన మనం డిస్కస్ చేసాం. 3వది దేహవాసన. దేహవాసన అంటే ఈ శరీరమే నేను అని అనుకొని దానికే మేకప్లు, హెయిర్ కట్లు, రకరకాల డ్రెస్సులు, ఫ్యాషన్లు, పర్ఫ్యూమ్లు, ఉన్న డబ్బు టైం అంతా దేహాని కోసం దారపోయకండ్రా. కొంత కేర్ తీసుకో. ఈ దేహం నువ్వు కాదు, నువ్వు ఆత్మస్వరూపుడివి, ఈ విషయం తెలుసుకో అని శ్రీరామచంద్రుడు మనందరికీ హనుమంతుడి ద్వారా. హనుమంతుడు క్వశ్చన్ అడుగుతాడు, ఆయనకి తెలియక కాదు, మనం తెలుసుకోవాలని చెప్పి ఆయన అడగడం, ఈయన చెప్పడం.